మార్కెట్లో చాలామందికి ఎంట్రీ తీసుకోవడం తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా ఏ టైం ఫ్రేమ్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు మనం క్లారిటీ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఎంట్రీ అనేది ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్కలా కనబడుతుంది. మీరు ఒక్కొక్కసారి ప్రైస్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ చూసినప్పుడు ఎంట్రీ కనబడుతుంది, కానీ అది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఆ ఎంట్రీ మీకు పర్ఫెక్ట్గా అనిపించదు. అలాగే మీరు ఒకవేళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ అనిపిస్తుంది, కానీ మీరు 3 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఆ ఎంట్రీ కరెక్ట్ కాదనిపిస్తుంది. సో దానికనే మనకి టైం ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడన్నా మనం ఒకటే టైం ఫ్రేమ్ని ఫాలో అవ్వాలి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీస్ అనేది దొరుకుతాయి. అండ్ ఏంటంటే మనం ఎంట్రీ అయిన ట్రేడ్ కూడా మనకు క్లారిటీ ఉంటుంది. సో దాని గురించి క్లారిటీ మెయింటైన్ చేయడం గురించి మనకి టైం ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఇవి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఒక కంపెనీ లేదంటే మీరు ఒక స్టాక్ లేదా ఇండెక్స్ సో ఎందులోనైనా మీరు ఒక మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేసి మీరు ట్రేడ్ చేసినట్టయితే అది ట్రేడింగ్ అవుతుంది. అలా కాకుండా స్టాక్ లేదా ఇండెక్స్లో మీరు మొమెంటమ్ ప్లస్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, అంటే ట్రాక్ రికార్డ్ లేదంటే ఎకానమీ కానీ ఏదన్నా మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టి ట్రేడ్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ప్యూర్లీ మొమెంటమ్ అయితే ట్రేడింగ్. అలాగే మొమెంటమ్తో పాటు మీరు ఒకవేళ న్యూస్ని కానీ లేదంటే పెర్ఫార్మెన్స్ లేదంటే కంపెనీ రిజల్ట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక స్టాక్లో కానీ ఇండెక్సెస్లో కానీ ట్రేడ్ చేసినట్టయితే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ట్రేడింగ్ అనేది జనరల్గా తక్కువ టెన్యూర్కి మనం ట్రేడింగ్ చేస్తాం. అంటే ఒక్కొక్కసారి మనకి లెస్ దాన్ 1 డే లేదంటే లెస్ దాన్ 1 మంత్ అలా మనం చేసేదాన్ని ట్రేడింగ్ అంటాం. ఇందులో ఏంటంటే మనం ప్యూర్లీ మొమెంటమ్ మాత్రమే క్యాప్చర్ చేస్తాం. సో ఫినాన్షియల్తో పెద్దగా సంబంధం లేదు. బట్ కానీ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసేటప్పటికి మీరు మోస్ట్లీ ఏంటంటే ఫినాన్షియల్స్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ మీద ఐడియా ఉన్న వాళ్ళు సో ఏంటంటే కొంచెం టెక్నికల్ అనాలిసిస్ చేసి మొమెంటమ్ ప్లస్ ఫినాన్షియల్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ కంపెనీ రిలయన్స్ స్టాక్ ఉందనుకోండి. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్లీ కంపెనీ ఫినాన్షియల్స్ ప్లస్ మనకి ఈ మొమెంటమ్ ఈ రెండు కలిపి మనకి ఇన్వెస్ట్మెంట్ కింద ప్లాన్ చేస్తారు ఆ పర్టికులర్ స్టాక్ అనేది బై చేసి. సో ఆ రకంగా జనరల్గా ఇంట్రాడే అండ్ పొజిషనల్ ఈ రెండిట్లో ట్రేడ్ చేసేవాళ్ళు మోస్ట్లీ మొమెంటమ్నే క్యాప్చర్ చేద్దాం అనుకుంటారు. అండ్ అలాగే ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మొమెంటమ్ ప్లస్ ఫినాన్షియల్స్ రెండింటి మీద ఫోకస్ పెట్టి ఈ ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు ఇంట్రాడేలో ఒకవేళ మొమెంటమ్ని క్యాప్చర్ చేయడానికి ట్రేడ్ చేసినట్టయితే ఇందులో టూ టైప్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి స్కాల్పింగ్, సెకండ్ వన్ వచ్చేసి డే హోల్డింగ్. స్కాల్పింగ్ అంటే లెస్ దాన్ 1 అవర్, 1 అవర్ కంటే తక్కువ మనకి ట్రేడ్ హోల్డ్ చేసేవాళ్ళు స్కాల్పింగ్. అంటే 1 అవర్ అనేది కూడా టూ మచ్ టైం. జనరల్గా స్కాల్పింగ్ చేసేవాళ్ళు 1 మినిట్ లేదంటే 5 మినిట్ 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగేంటంటే చాలా తక్కువ టైం అనేది హోల్డ్ చేస్తారు. జనరల్గా దాన్ని ఏంటంటే మనం స్కాల్పింగ్ అని అంటాం ఇండియన్ మార్కెట్లో. అండ్ క్రిప్టోలో మనకి ఫారెక్స్లో వచ్చేసి సెకండ్స్లో కూడా ట్రేడ్ చేస్తారు. అది మనకు అనవసరం, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్స్లో అంత లిక్విడిటీ ఉండదు కాబట్టి. సో లెస్ దెన్ 1 అవర్ మనం ట్రేడ్ చేస్తే దాన్ని మనం స్కాల్పింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా మోర్ దెన్ 1 అవర్ అంటే 1 అవర్ ప్లస్ కనుక మనం ట్రేడ్ హోల్డ్ చేసినట్టయితే అది మనకి డే హోల్డింగ్ అని అంటారు. అంటే జనరల్గా ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా డే హోల్డింగ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎంత ప్రీమియం డికే అయితే వాళ్ళకి అంత ప్రాఫిట్ కాబట్టి. సో జనరల్గా ఈ స్కాల్పింగ్ అండ్ డే హోల్డింగ్ టైం ఫ్రేమ్స్ వచ్చేసి 15 మినిట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనాలిసిస్ చేయాలి. ఒకవేళ స్కాల్పింగ్ చేసినట్టయితే, ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే కనుక 15 మినిట్స్ని అనాలిసిస్ చేసి దానికి ఎంట్రీ అనేది 3 మినిట్లో ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా అనాలిసిస్ అండ్ ఎంట్రీ ఎప్పుడు ఒకే టైం ఫ్రేమ్లో ఉండకూడదు. మీరు 5 మినిట్స్ అనాలిసిస్లో చేశారంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తే అదే 5 మినిట్స్లో మీరు ఎంట్రీ అనేది అస్సలు తీసుకోకూడదు. ఇదే పెద్ద బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్. సో ఎప్పుడన్నా అనాలిసిస్ అనేది హైయర్ టైం ఫ్రేమ్లో ఉండాలి అండ్ ఎంట్రీ అనేది లోవర్ టైం ఫ్రేమ్లో ఉండాలి. ఓకే, అనాలిసిస్ హైయర్ టైం ఫ్రేమ్లో ఎందుకంటే యాక్యురసీ గురించి అండ్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్, మనకి ట్రెండ్ ఎలా మూవ్ అవుతుందని తెలుస్తుంది. ఎంట్రీ చిన్న టైం ఫ్రేమ్లో ఎందుకనంటే మనకి స్టాప్ లాస్ అనేది మనకి తక్కువ ఉంటుంది. సో తక్కువ టైం ఫ్రేమ్లో అయితే మన స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి అనాలిసిస్ ఎప్పుడు హైయర్ టైం ఫ్రేమ్లో చేసుకోవాలి, ఎంట్రీ ఎప్పుడు తక్కువ టైం ఫ్రేమ్లో చేసుకోవాలి. అంటే అనాలిసిస్ లేకుండా అయితే ఎప్పుడు ఎంట్రీ అనేది చేయకూడదు. సో ఇప్పుడు ఈ అనాలిసిస్ అండ్ ఎంట్రీ
కరెక్ట్ టైం ఫ్రేమ్స్ ఒకసారి చూద్దాం. సో జనరల్గా ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే కనుక మీ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్స్లో మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ మీ ఎంట్రీ వచ్చేసి 3 మినిట్స్లో మీ ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు డే హోల్డింగ్ అంటే ఆ పర్టికులర్ డే మార్నింగ్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ట్రేడింగ్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత 3:30కి క్లోజ్ అయ్యే లోపు ఈ పర్టికులర్ డేలోనే మీరు మోర్ దెన్ 1 అవర్ అంటే ఫర్ సపోజ్ ఆప్షన్ సెల్లర్ అనుకోండి, ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్ అయినా లేదంటే ఇంట్రాడే స్టాక్స్ మీద ట్రేడ్ చేసి ఎక్కువసేపు హోల్డ్ చేయాలనుకున్నా మీ అనాలిసిస్ అనేది 30 మినిట్స్లో అనాలిసిస్ చేసి మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు పొజిషనల్ అయితే కనుక అంటే పొజిషనల్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆ పర్టికులర్ డేలో క్లోజ్ చేయరు, దాని ఏంటంటే మోర్ దెన్ 1 డే ఆర్ 1 వీక్ అంటే అప్ టు 30 డేస్ 1 వీక్ టు 30 డేస్ అనుకోండి. సో అలా చేస్తే కనుక మీ టైం ఫ్రేమ్ ఎప్పుడు 1 డేలో అనాలిసిస్ చేసుకోవాలి. 1 డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఇందాక మనం డిస్కస్ చేసింది గుర్తుంది కదా. సో జనరల్గా ఈ 3 కేటగిరీలు వచ్చేసి మొమెంటమ్ని క్యాప్చర్ చేసే ట్రేడర్స్ అయి ఉంటారు. అలా కాకుండా ఇంకొక 4th కేటగిరీ మొమెంటమ్ ప్లస్ ఫినాన్షియల్స్, అంటే ఏమన్నా న్యూస్ ఉంది కానీ ఒకవేళ ఏమన్నా కంపెనీ రిజల్ట్స్ వస్తున్నాయి ఇలాగే ఏమన్నా అదర్ థింగ్స్ ఏదన్నా మూమెంట్ అంటే నాట్ ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్, సో అదర్ థింగ్స్ ఆల్సో ఒకవేళ ఎవరైనా కన్సిడర్ చేసుకున్నట్టయితే అది లాంగ్ టర్మ్ అవుతుంది. అదేంటంటే మోర్ దెన్ 1 మంత్ ఒకవేళ వాళ్ళు హోల్డ్ చేసుకున్నట్టయితే వాళ్ళ అనాలిసిస్ అనేది 1 వీక్ టైం ఫ్రేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ టైం ఫ్రేమ్ 1 వీక్ అనాలిసిస్ 1 వీక్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని సో 1 డే టైం ఫ్రేమ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఓకే, సో థంబ్ రూల్ గుర్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ అనేది హైయర్ టైం ఫ్రేమ్లో చేయాలి, ఎంట్రీ అనేది లోవర్ టైం ఫ్రేమ్లో చేయాలి. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈజ్ లైక్ యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, నేను ఆల్రెడీ ఆ పాయింట్ మెన్షన్ చేసి మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడన్నా మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నప్పుడు సపోజ్ మీరు ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ చేసి స్టాప్ లాస్ హిట్ అయింది అని అంటే దాని తర్వాత టైం ఫ్రేమ్ని చేంజ్ చేయొద్దు, మళ్ళీ మీరు అదే సేమ్ టైం ఫ్రేమ్ని కంటిన్యూ చేయండి నెక్స్ట్ ట్రేడ్కి. ఓకే, సో అండ్ అలాగే ఇంకొకటి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్స్ కానీ ఏదైతే అనాలిసిస్ చేశారో ఆ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకోవద్దు. ఓకే, అనాలిసిస్ హైయర్ టైం ఫ్రేమ్లో చేసుకోండి అండ్ ఎంట్రీ వచ్చేసి టైం ఫ్రేమ్ అనేది తగ్గించండి. తక్కువ టైం ఫ్రేమ్లో మనకి ఈ టేబుల్లో ఉన్నట్టుగా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. సో మీరు ఏదైనా ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఈ చెప్పిన టైం ఫ్రేమ్ ప్రకారం మీరు ప్లాన్ చేసి ఒకసారి మీరు అట్లీస్ట్ ఒక పేపర్ ట్రేడ్ అనేది తీసుకోండి. సో మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఫర్దర్గా మీకు నచ్చినట్టయితే కనుక ఈ టైం ఫ్రేమ్స్ ఈ అనాలిసిస్ ఎంట్రీస్ అన్నీ నచ్చినట్టయితే కనుక వీడియోకి ఒక కామెంట్ పెట్టండి. అండ్ అలాగే మీకు ట్రేడింగ్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా ఇది నా వాట్సాప్ నెంబర్ 8500146267. ఈ నెంబర్కి మీ డౌట్ అనేది వాట్సాప్ చేయండి. సో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు కన్ఫామ్గా రిప్లై ఇచ్చి మీ డౌట్ని అనేది క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.